రాగానే ఫుల్ రిలాక్స్ అయిపోతాం. కానీ నెక్స్ట్ డే మండే వస్తుంది. మండే పొద్దునే హడావిడిగా ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మనం రెడీ అవ్వాలి, లంచ్ బాక్స్ని రెడీ చేయాలి. లంచ్ బాక్స్ అనగానే భయపడుతున్నారు కదా, ఎందుకండి టెన్షన్? స్వప్న వచ్చేసింది కదా, ఈజీ రెసిపీస్ చేసి చూపిస్తుంది, మీరు ఫాలో అయిపోండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం గవ్వల పాస్తా. అయితే పాస్తాని ఎప్పుడు మనం బయట నుండి తీసుకొచ్చి ఇంట్లో వండుకుంటాం కదా, కానీ ఈరోజు పాస్తాని మనం ఇంట్లోనే తయారు చేస్తున్నాం. అది పిల్లలకి నచ్చే విధంగా, ఇంకా చాలా హెల్తీగా. సో మరి పాస్తా చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండి. పాస్తాని జనరల్గా మైదా పిండితో చేస్తారు కదా, నేను ఈరోజు హెల్దీ అని చెప్పాను కదా, అయితే మైదా పిండితో చేయకుండా గోధుమ పిండితోనే మనం పాస్తా చేస్తున్నాం. గోధుమ పిండి ఒక బౌల్ తీసుకొని, గోధుమ పిండి ఒక బౌల్ వేసాను. ఇందులో కాస్తంటే మైదా పిండి వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆ జిగుడతనం ఎక్కువగా కావాలి కాబట్టి కొంచెం మైదా వేస్తున్నాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో నీళ్లు పోసుకుందాం. మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి కదా. బాండీలో నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం, అలాగే కొంచెం నూనె. సో ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పిండి తడుపుకున్నాం. గోధుమ పిండి ఇంకా మైదా పిండి రెండింటిని ఫస్ట్ కొంచెం కలిపేసి ఇందులో కాస్తంత ఉప్పు, మరి ఎక్కువ కాదు, కొంచెం పిండికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఇక్కడ బౌల్లో ఒక ఎగ్ని ఒక బౌల్లో వేసుకుని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసి మళ్ళీ ఒక్కసారి కొంచెం ఎగ్లో వాటర్ వేసి మళ్ళీ బీట్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న మైదా ఇంకా గోధుమ పిండిలో ఎగ్ను వేసుకొని టైట్గా డో చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. చపాతీ పిండికి అయితే మనం సాఫ్ట్గా చేసుకుంటాం కదా, మనం పాస్తా చేసేటప్పుడు మటుకి పిండి కొంచెం గట్టిగా ఉండాలి. ఒకేసారి ఫుల్గా నీళ్లు పోయకుండా కొంచెం నీళ్లు పోసుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా టైట్గా పిండి తడుపుకున్న తర్వాత మన గవ్వల పీట ఉంటుంది కదా, గవ్వల పీటతో మనం గవ్వలు ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలి. అయితే ఇలా పిండిని తీసుకొని ఇలా పిండిని స్నేక్ లాగా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే అన్నీ ఒకే సైజులో వస్తాయి, అలాగే గవ్వలు చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఇలా బౌల్లో వేసేసి ఇంకొకసారి మళ్ళీ స్నేక్ లాగా చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ చిన్నగా ఇలా చిన్న ఉండలు చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా గవ్వలాగా చేసుకోవాలి. అయితే ఇలా ఆయిల్ అప్లై చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఆయిల్ పెట్టకపోతే కనుక చెక్కకి మొత్తం పిండి అతుక్కుపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకే ఒక డ్రాప్. మనం ఎగ్ వేసాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా అన్నింటినీ మనం గవ్వలు చేసేసుకోవాలి. సో అలాగే నీళ్ళు కూడా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పాస్తా గవ్వల్ని వాటర్లో వేసేయాలి. సో మరుగుతున్న నీళ్ళల్లో పాస్తా గవ్వలు వేసేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే
ఇక్కడ టమాటాలు తీసుకున్నాను. టమాటాలని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం పిజ్జా సాస్ చేసేటప్పుడు ఎంత చిన్న చిన్నగా చాప్ చేసుకుంటామో టమాటాలని అలాగే కట్ చేసుకోవాలి. సో అలాగే మనం బాయిల్ చేసుకున్నాం కదా, పాస్తా గవ్వలు బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఇవి కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. మనం బయట నుండి పాస్తా తెచ్చుకుంటాం కదా, ఎలా బాయిల్ చేసుకుంటామో అలాగే వీటిని కూడా బాయిల్ చేయాలి. మరి ఎక్కువగా బాయిల్ చేసేస్తే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. అంత సాఫ్ట్గా ఉన్నా కూడా పాస్తా తినడానికి అంత బాగోదు కాబట్టి నార్మల్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అయితే వీటిని సపరేట్ చేసేటప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ వేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పాస్తా గవ్వల్ని తీసి పక్కన పెట్టుకుందాం. వావ్, చూడండి ఎంత బాగా వచ్చాయో. వావ్. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. అలాగే మిగతా టమాటాలన్నీ కట్ చేసేసుకుందాం. మీరు ఒకవేళ లంచ్ బాక్స్కి ఇలా పాస్తా గవ్వలు ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ముందు రోజే అన్ని గవ్వలు షేప్ చేసేసి పాస్తాని పక్కన పెట్టుకోవచ్చు. అలాగే టమాటోలన్నీ సన్నగా కట్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమాటో సాస్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ప్యాన్లో మనం వేడిగా అయిన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఫస్ట్ మనం ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, బే లీఫ్ 2 చిన్నవి వేసుకుంటే సరిపోతుంది. తరువాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, టమాటాని కూడా ఇందులో వేసిన తర్వాత కొంచెం టమాటాలకి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం పాస్తాలో ఉప్పు వేసాం కాబట్టి మరి ఎక్కువగా ఉప్పు ఏం పట్టదు. సో టమాటాలకు సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు లైట్గా కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కారం పొడి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. సో టమాటాలు చక్కగా బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో వేయాలి టమాటో కెచప్ వేద్దాం. ఒక్కసారి కలుపుకున్నామంటే మన సాస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ కాస్త చిన్నగా చేసుకొని మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న గవ్వల పాస్తాని ఇందులో వేయాలి. ఒక్కసారి కలిపామంటే మన గవ్వల పాస్తా రెడీ. మనం పాస్తా చేసినా, చపాతీ చేసినా, రైస్ చేసినా కూడా పక్కన ఏదో ఒక సలాడ్ అయినా, ఫ్రూట్ అయినా, వెజిటేబుల్ అయినా పెట్టి ఇస్తాం కదా. మరి ఈరోజు కూడా మనం ఏమి ఇస్తున్నామంటే గ్రిల్డ్ పొటాటో ఇస్తున్నాము. గ్రిల్డ్ పొటాటోకి మనకు కావాల్సింది ఒక బంగాళాదుంప. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బంగాళాదుంపని మనం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా లావుగా స్లైసెస్ కట్ చేసుకున్న పొటాటోని పొయ్యి మీద ఒక గ్రిల్ ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫస్ట్ కొంచెం లైట్గా నూనె వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్ ఈ ఆయిల్ పైన వేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ పొటాటో స్లైసెస్ని ఇలా గ్రిల్ ప్యాన్ పైన పెట్టాలి. ఇప్పుడు వీటిపైన కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేస్తాం కదా, ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం లైట్గా ఇలా ప్రెస్ చేస్తే కనుక కింద చక్కగా మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిపోయిన
పొటాటోని మనం రివర్స్ చేసుకుంటే ఇలా చూడండి చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చేస్తాయి. మళ్ళీ రెండో వైపు కాస్తంత మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేద్దాం. కొంచెం లైట్గా ఆయిల్. సో ఇప్పుడు వీటిని మనం రివర్స్ చేద్దాం. ఇలా రెండో వైపు కూడా చక్కగా మార్క్స్ వచ్చాయంటే మన గ్రిల్డ్ పొటాటో కూడా రెడీ అయిపోతుంది. అయితే ఆ మార్క్స్ ఈజీగానే వచ్చేస్తాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి, లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా. సో ఆల్రెడీ లంచ్ బాక్స్ పక్కన ఉందండి. ఫస్ట్ మనం చేసిన పాస్తా తీసుకొని ఈ బాక్స్లో పెట్టేద్దాం. ఇలా పాస్తాని అరేంజ్ చేసిన తర్వాత ఈ డబ్బాలో ఇలా రివర్స్ చేసేద్దాం. ఇలా రివర్స్లో పెట్టేసిన తర్వాత ఇదే డబ్బాలో మనం చేసుకున్న గ్రిల్డ్ పొటాటోని పెట్టేద్దాం. మరి చూసారు కదా, రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి చేసి పెట్టండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. గవ్వల పాస్తా తయారు చేయు విధానం. ముందుగా ఒక ఎంటీ బౌల్లో 1 బౌల్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, ఉప్పు, బీట్ చేసుకున్న ఎగ్ వేసి కలుపుకొని డో చేసుకోవాలి. తరువాత డోని పొడుగా చేసుకొని కట్ చేసుకొని గవ్వల పీట పైన గవ్వలు చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయిలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి మరిగిన తర్వాత గవ్వలుగా చేసి పెట్టుకున్న పాస్తాని ఉడికించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, గరం మసాలా, ధనియాల పొడి, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర, టమాటో కెచప్ వేసి కలిపి మనం ముందుగానే చేసి పెట్టుకున్న గవ్వల పాస్తా కూడా వేసి కాసేపు కుక్ చేసుకుంటే మనకి కావాల్సిన గవ్వల పాస్తా రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. ఇదండి ఈరోజు లంచ్ బాక్స్ కోసం మనం చేసిన గవ్వల పాస్తా. చాలా బాగా వచ్చాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.